వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి బూర్ది గుమ్మడికాయ హల్వా రెసిపీ ప్లస్. ముందుగా మనము బూడిది గుమ్మడికాయని తీసుకోవాలి. దీన్ని యాష్ గార్డ్, వింటర్ వాటర్ మెలన్ కూడా అంటారు. అయితే ఈ వైట్ గార్డ్ అని కూడా అంటారు. బూడిది గుమ్మడికాయని తీసుకొని పీసెస్లా కట్ చేసుకోవాలి. దీన్ని మనము పీల్ చేయలేము, ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి. అయితే ఈ పీసెస్ని మనం గ్రేట్ చేసుకోవాలి. గ్రేట్ చేసుకున్నాక గ్రేటెడ్ బూడిది గుమ్మడికాయ ఉంటుంది కదా, అది ఆ తురుము తీసుకొని మనం అందులో నుంచి వాటర్ స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ వాటర్ ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలా మంచిదండి. ఇది బాడీని కూల్ చేస్తుంది. ఇందులో రిచ్ మినరల్ కంటెంట్ ఉంటుంది. అండ్ పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ ఏ, సి అండ్ బి కాంప్లెక్స్ అండ్ యాజ్ వెల్ as ఐరన్ కూడా ఉంటుంది. ఈ వాటర్ చాలా మంచిది. బూడిది గుమ్మడికాయ నీళ్లు తాగడం వల్ల మనకు ఫైబర్ అందుతుంది బాడీకి అండ్ బాడీని కూల్ కూడా చేస్తుంది. అయితే ఈ తురుములో నుంచి వాటర్ని రిమూవ్ చేసుకోవాలి. చాలా వాటర్ వస్తుంది. చాలా గట్టిగా పిండేసి ఈ తురుములో నుంచి, బూడిది గుమ్మడికాయ తురుములో నుంచి వాటర్ రిమూవ్ చేసుకున్నాక ఫస్ట్ గీ యాడ్ చేసుకోవాలి. స్టవ్లో ప్యాన్ పెట్టి గీ యాడ్ చేసుకున్నాక ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ తురుము యాడ్ చేసి ఇంకొంచెం గీ వేసి చాలా ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలండి. ఇది వైట్ నుంచి మొత్తం బ్రౌన్ కలర్ అవ్వాలి ఈ తురుము అనేది. అయితే బూడిది గుమ్మడికాయ హల్వా అనేది మనము తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి, షుగర్ యాడ్ చేసి, ఇలాచీ పౌడర్ యాడ్ చేసి అంతా సరిగ్గా ఫ్రై అయిందా లేదా చూసుకోవాలి. మొత్తం ఫ్రై అయ్యాక ఈ తురుము బూడిది గుమ్మడికాయ హల్వా అంటారు, బ్రౌన్లోకి టర్న్ అవ్వాలి. అప్పుడు రుచికరమైన బూడిది గుమ్మడికాయ హల్వా రెడీ. సో గైస్ చూసుకోవచ్చు, ఇది బూర్ది గుమ్మడికాయ హల్వా రెసిపీ ఇన్ తెలుగు. సో అందరు ఇంట్లో చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.